So welcome to Naginaditya Maths Day 40 మ్యాథ్స్ ఆన్లైన్ క్లాసులందరికీ కూడా స్వాగతం. సో ఈరోజు మనం 40 రోజులకి ప్రవేశించడం జరిగింది. సో నిన్న ఎక్సైజ్ 1.3లో ఫస్ట్ రామ్లో ప్రాబ్లమ్స్ అన్ని చేయడం జరిగింది. సో ఈ ఫస్ట్ రామ్ ఎక్సైజ్ 1.3లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దేని మీద డిపెండ్ అయ్యాయంటే రేషనల్ నెంబర్స్ అన్నమాట. సో ఎవరీ రేషనల్ నెంబర్ ఈజ్ ఎయిదర్ టెర్మినేటింగ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటెడ్ డెసిమల్. ప్రతి అకర్ణీయ సంఖ్య కూడా అయితే అంతమయ్యే దశాంశమన్నా అవ్వాలి, లేదా అంతం కాకపోతే ఆవర్తిత దశాంశమన్నా అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రేషనల్ నెంబర్ p/q ఫామ్లో ఉన్న రేషనల్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, అది ఫర్ ఎగ్జాంపుల్ 0.5 కింద వచ్చింది. సో 0.5 అనేది ఏంటి? టెర్మినేటింగ్ డెసిమల్. అలాగే 1.5555 అలా వచ్చేస్తుంది. సో 1.55 వస్తుందంటే అర్థం ఏంటి? దట్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. సో 1.555 అలా వచ్చిందంటే దాన్ని ఎలా రాస్తాం మనం? 1.5 బార్ అని రాస్తాం. సో 1.5 బార్లో 5ని ఏమంటాం అంటే పీరియడ్ అంటాం. సో ఈ 5 అనేది ఎన్నిసార్లు రిపిటేషన్ అనేది ఎన్నిసార్లు జరిగిందో దాన్ని మనం పీరియాడిసిటీ అంటాం. సో పీరియాడిసిటీ అనేది 1 అవుతుంది. ఎందువల్లంటే 1 నెంబర్ అలా రిపీట్ అవుతూ వస్తుంది కాబట్టి పీరియాడిసిటీ 1 అవుతుంది, పీరియడ్ ఏమో 5 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2.38 బార్ తీసుకున్నాం. సో 2.38 బార్లో అంటే 38 అనేది అలా రిపీట్ అవుతుంది కాబట్టి 38ని ఏమంటాం అంటే మనం పీరియడ్ అంటాం. సో పీరియాడిసిటీ ఎన్ని నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి? 2 నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి పీరియాడిసిటీ 2 అవుతుంది అన్నమాట. సో తెలుగులో ఏమంటాం అంటే అవధి వ్యవధి అంటాం. సో 2.38 బార్ యొక్క అవధి 2 అవుతుంది, వ్యవధి 38 అవుతుంది అన్నమాట. సో ఓకే. సో ఈ ఎక్సైజ్ 1.3లో ఉన్నాయి అన్నీ కూడా ఎలా ఉంటాయంటే అన్ని ప్రాబ్లమ్స్ కూడా సో p/q ఫామ్లో ఉంది. సో ఈ క్యూని కనుక మనం 2n × 5m రాయగలిగితే అది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. సో అలా రాయలేకపోతే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. అదేవిధంగా యాక్చువల్ డివిజన్ చేయకుండా p/qలో ఫామ్లో ఉన్నదాన్ని డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలనుకోండి. సో దాన్ని మనం 2m × 5n కింద రాయగలిగితే సో ఆటోమేటిక్గా 10 యొక్క పవర్ కింద రాయగలుగుతుంది అన్నమాట. అంటే 10 యొక్క మల్టిపుల్ కింద వచ్చింది కాబట్టి సో ఆటోమేటిక్గా మనం చాలా ఈజీగా డివిజన్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఎక్సైజ్ 1.3లో ఈరోజు మనం చేయబోతున్నాం. సో అదేవిధంగా ఎక్సైజ్ 1.3 అయిన తర్వాత మనకి వేరే టాపిక్ స్టార్ట్ అవుతుంది, ఇర్రేషనల్ నెంబర్స్. సో అది ఎక్సైజ్ 1.4. సో ఎక్సైజ్ 1.4 కంప్లీట్ అయిపోతే మనం మోస్ట్ ఇంపార్టెంట్ లాగరిథమ్స్లోకి ఎంటర్ అవుతున్నాం. ఓకే. సో ఇప్పుడు ఈరోజు చెప్పే ప్రాబ్లమ్స్ అదేవిధంగా నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఏమీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ 2n × 5n డినామినేటర్ని ఆఫ్టర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టర్ ప్రధాన కారణంగా లబ్ధంగా రాసిన తర్వాత. అదేవిధంగా p/q ఎప్పుడు కూడా కోప్రైమ్స్ అయ్యేలా చూసుకోవాలి. కోప్రైమ్స్ అయిన తర్వాత అంటే లీస్ట్ ఫామ్లో కన్వర్ట్ చేసిన తర్వాత 2n × 5m ఫామ్లో ఉంటే ఖచ్చితంగా అది ఏమవుతుందంటే టెర్మినేటింగ్ అవుతుంది, లేకపోతే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. సో ఈ విషయాలన్నీ మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. లెట్ us స్టార్ట్ ద క్లాస్. సో వెల్కమ్ టు 10th క్లాస్ ఎక్సైజ్ 1.3 second Roman. Without performing division, state whether the following rational numbers will have a terminating decimal form or a non-terminating repeating decimal form. తెలుగు మీడియం. భాగహార ప్రక్రియ లేకుండానే క్రింది అకర్ణీయ సంఖ్యల్లో వేటిని అంతమయ్యే దశాంశాలుగా రాయగలము, వేటిని అంతం కాని ఆవర్తన దశాంశాలుగా రాయగలము తెలపండి. సో యాక్చువల్గా డివిజన్ పెర్ఫామ్ చేయకుండా సో ద గివెన్ రేషనల్ నెంబర్స్ ఆర్ ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ ద గివెన్ రేషనల్ నెంబర్స్ ఆర్ టెర్మినేటింగ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీట్ డెసిమల్స్ వీ హ్యావ్ టు ఫైండ్. సో ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ p/q ఫామ్లో ఉన్న రేషనల్ నెంబర్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు క్వశ్చన్లో అడుగుతుంది ఏంటంటే 3000 ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నాం అంటే 3125 తోటి 13 డివైడ్ చేస్తే మనకి డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. సో మనం అలా డివిజన్ చేయకుండానే అది టెర్మినేటింగ్ డెసిమల్లా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్లా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో తెలుగు మీడియం ఒకసారి చూడండి. భాగహారం చేయకుండానే ఈ 13/3125 ఇలా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా యాక్చువల్గా భాగహారం చేయకుండా మామూలుగా భాగహారం చేయకుండానే అవి అంతమయ్యే దశాంశాలా లేకపోతే అంతం కాని ఆవర్తన దశాంశాలు చెప్పంటున్నారు.
సో మనకు తెలుసు వీ నో దట్ ఎవరీ రేషనల్ నెంబర్ ఈజ్ ఎదర్ టెర్మినేటింగ్ డెసిమల్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ప్రతి అకర్ణీయ సంఖ్య కూడా అయితే అంతమయ్యే దశాంశం అన్న అవ్వాలి, లేకపోతే అంతము కాని ఆవర్తిత దశాంశం అన్న అవ్వాలి. సో ఈ విధంగా ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. సో ఇప్పుడు మనం డివిజన్ చేయకుండా ఇవి టెర్మినేటింగ్ అవుతాయా లేదా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అవుతాయా అనేది మనం చెక్ చేయాలి. సో దీనికోసం మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఫస్ట్ ఈ డినామినేటర్ని మనం 2m ఇంటూ 5n ఫామ్లో రాయగలిగితే అది టెర్మినేటింగ్ అవుతుంది. అలా రాయకపోతే అది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అవుతుంది. ఆల్రెడీ నేను నేర్చుకున్నాం మనం. సో దాన్ని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ అని చేస్తాం. సో 13/3125. సో ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే అన్ని ప్రాబ్లమ్స్కి కూడా మనం చేయబోయేది ఏంటంటే డినామినేటర్ అంటే ఈ ఫ్రాక్షన్ని ఈ p/q ఫామ్లో ఉన్న ఈ రేషనల్ నెంబర్ని లీస్ట్ ఫామ్లో రాసుకున్న తర్వాత డినామినేటర్ కనుక 2n ఇంటూ 5m ఫార్ములాలో కనుక ఉంటే అది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. సో అలా లేకపోతే అది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. ఓకే, సో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం నిన్న. సో ఏదన్నా ఒక p/q ఫామ్లో ఉన్న నెంబర్లో ఆ p/q ఫామ్ని లీస్ట్ ఫామ్లో కన్వర్ట్ చేసిన తర్వాత అంటే కనిష్ట రూపంలో కన్వర్ట్ చేసిన తర్వాత సో ఆ కింద ఉన్న క్యూని మనం 2n ఇంటూ 5m ఫామ్లో రాయగలిగితే అంటే కింద ఓన్లీ 2s రావచ్చు, లేదా ఓన్లీ 5s రావచ్చు, లేదా 2, 5 యొక్క కాంబినేషన్ రావచ్చు. కానీ ప్రక్కన ఈ 2, 5 కాకుండా వేరే ఏ ప్రైమ్ నెంబర్ వచ్చినా కూడా అది ఏమవుతుంది, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అవుతుంది. సో ఓన్లీ 2 వచ్చినా టెర్మినేటింగ్ అవుతుంది, ఓన్లీ 5s వచ్చినా డినామినేటర్లో టెర్మినేటింగ్ అవుతుంది. సో రెండింటి యొక్క కాంబినేషన్ వచ్చినా సరే టెర్మినేటింగ్ అవుతుంది. సో డినామినేటర్లో అంటే తెలుగు మీడియం హారములో 2 వచ్చినా పర్లేదు, ఓన్లీ 2 వచ్చి దాని పవర్స్ వచ్చినా పర్లేదు, ఓన్లీ 5s వచ్చి దాని పవర్స్ వచ్చినా పర్లేదు, లేదా 2s 5s వచ్చి మల్టిప్లికేషన్ కింద వచ్చినా పర్లేదు, కానీ దాని ప్రక్కన వేరే ప్రైమ్ నెంబర్ ఏది రాకూడదు. సో అలా వచ్చిందంటే అది నాన్ టెర్మినేటింగ్ అంతం కానీ ఆవర్తన దశాంశం. ఓన్లీ 2s కానీ 5s కానీ 2s 5s యొక్క ప్రోడక్ట్ కింద మనకు రాయగలిగితే అది ఏమవుతుంది, అది దట్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్, అంతమయ్యే దశాంశం అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని చేద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు 13 బై, సో దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సో 3125. సో దీన్ని డివైడ్ చేసే ప్రైమ్ నెంబర్ మనందరికి తెలుసు, 5 డివైడ్ చేస్తుంది దీన్ని. సో 5 వచ్చి దీంట్లో 6 టైమ్స్, సో 12లో 2 టైమ్స్, 25లో 5 టైమ్స్. సో నెక్స్ట్ అగైన్ 5 వచ్చి అగైన్ 5 1 టైమ్, సో 12లో 2 టైమ్స్, 15లో 25లో 5 టైమ్స్. సో నెక్స్ట్ అగైన్ 5 12లో 2 టైమ్స్, 25లో 5 టైమ్స్. సో అగైన్ 5 వచ్చి 5 టైమ్స్. సో మనం 3125 ఉంది కదా, దీన్ని ఎలా రాసుకోవచ్చు, 5/4 అని రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ డినామినేటర్ హారాన్ని పరిశీలించినట్లయితే ఇది 2m ఇంటూ 5n ఫార్ములాలో ఉంది. సో మీ అందరికీ డౌట్ రావచ్చు, ఇక్కడ 2 ఎక్కడ ఉంది అని డౌట్ రావచ్చు. సో 2 లేకపోతే మనం 2/0 పెట్టుకోవచ్చు. ఓకే, 2/0 అంటే ఎంత, దీని వాల్యూ 1. సో 2n ఇంటూ 5n, ఇక్కడ m ఈ పైన ఈ పవర్స్ ఏమవ్వాలి, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అవ్వాలి. నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ రుణేతర పూర్ణ సంఖ్యలు అవ్వాలి. అంటే మనం 0, 4 ఈ విధంగా తీసుకోవచ్చు. సో 5/4 ఇంటూ 2/0 అని రాసుకున్నాను నేను. సో ఇక్కడ చూడండి 2n ఇంటూ 5/m ఫార్ములాలో ఉందా లేదా మనకి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2n ఇంటూ 5m ఫార్ములాలో మనకు కనిపిస్తుంది. సో ఎప్పుడైనా సరే ఒక p/q ఫామ్లో ఉన్న నెంబర్ని లీస్ట్ ఫామ్లో కన్వర్ట్ చేసిన తర్వాత ఇలా డినామినేటర్ 5/m ఇంటూ 2n ఫార్ములాలో గనక వస్తే గనక అది ఖచ్చితంగా ఏమవుతుంది, టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే, అందువల్ల ఇక్కడ నేను 2/0 వేసుకోపోయినా పర్లేదు, ఎందువల్ల నేను ఇందాక చెప్పాను మీ అందరికీ, ఓన్లీ 5s వచ్చినా పర్లేదు, ఓన్లీ 2s వచ్చినా పర్లేదు, లేదా 5, 2 కాంబినేషన్ వచ్చినా పర్లేదు. దీని పక్కన సపోజ్ ఇక్కడ 3 వచ్చింది అనుకోండి, దిస్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది అనమాట.
అంటే 5 అనే ప్రైమ్ నెంబర్ కానీ 2 అనే ప్రైమ్ నెంబర్ కానీ మాత్రమే రావాలి డినామినేటర్లో, వేరే ప్రైమ్ నెంబర్స్ రాకూడదు. ఓకే, ఇప్పుడు మీ అందరికీ ఇక్కడ 2/0 ఎందుకు వేసానంటే నేను సార్ ఇక్కడ 2n × 5m ఫార్ములాలో ఉండాలన్నారు కదా, ఎక్కడుందండి ఇందులో 2 ఎక్కడుందండి అని మీ అందరికీ సందేహం రావచ్చు. సో దానికోసం ఇక్కడ 2/0 అని రాసుకున్నాను అనమాట. 2/0 ఈజ్ నథింగ్ బట్ 1. సో 1 × 5/4 ఏమవుతుంది? 5/4. సో ఇది ఎలా ఉంది ఇప్పుడు మనకి? 2n × 5n ఫార్ములాలో ఫార్ములాలో ఉంది. సో ఇలాగా డినామినేటర్ న్యూమరేటర్ కాదు. ఓకే, ఇలా డినామినేటర్ 2n × 5m ఫార్ములాలో ఉంటే ఖచ్చితంగా ఏమవుతుంది మనకి? టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? టెర్మినేటింగా నాన్ టెర్మినేటింగ్ అని అడుగుతాడు. దేర్ ఫోర్ terminating decimal, terminating this is terminating decimal. ఓకే, తెలుగులో అంతమయ్యే దశాంశం. అంతమయ్యే దశాంశం. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. అందరూ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో ఫస్ట్ మనం ఇప్పుడు కూడా ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. న్యూమరేటర్ని డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుని క్యాన్సిల్ అయ్యే వాటిని క్యాన్సిల్ చేసిన తర్వాత అప్పుడు అది 2m × 5n ఫార్ములా చూసుకోవాలి. అంతే తప్ప డైరెక్ట్గా ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయకుండా న్యూమరేటర్లో డినామినేటర్లో ఏమైనా క్యాన్సిల్ అయ్యి ఉంటే క్యాన్సిల్ చేయకుండా 2m × 5n ఫార్ములాలో ఉందని మాత్రం ఎప్పుడు భావించకండి. అక్కడ మిస్టేక్ వచ్చేస్తుంది, రాంగ్ అయిపోద్ది ప్రాబ్లం. సో ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి? ఆ ఇచ్చిన p/q ఫార్ములా ఉన్న దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. న్యూమరేటర్ని చేయాలి, డినామినేటర్ని చేయాలి. ఇక్కడ న్యూమరేటర్ ఎందుకు చేయలేదు? నేను ఆల్రెడీ 13 ఏంటి ప్రైమ్ నెంబరే, సో అందువల్ల చేయలేదు అనమాట. ఓకే, సో 13 ఆల్సో ప్రైమ్ నెంబర్ కాబట్టి అలా చేసుకున్న తర్వాత ఏమైనా క్యాన్సిల్ అయ్యి ఉంటే క్యాన్సిల్ చేసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే మనం 2m × 5n ఫార్ములాలో ఉందో లేదో చూసుకోవాలి. ఓకే, లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్లో మనకి రాంగ్ అయ్యే అవకాశం ఉంది. అదేంటో ఇప్పుడు మీకు తెలుస్తుంది చూడండి. ఇక్కడ ఈ ప్రాబ్లం కొన్ని ప్రాబ్లమ్ చేసినప్పుడు తెలుస్తుంది మీ అందరికీ. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం. ఇప్పుడు 11/12 అంటే 12 తోటి 11 డివైడ్ చేస్తే వచ్చే డెసిమల్ ఫామ్ అనేది టెర్మినేటింగ్ అవుతుందా, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుందా అని అడుగుతున్నాడు. అంతమయ్యే దశాంశం అవుతుందా, అంతం కాని ఆవర్తన దశాంశం అవుతుందా, వితౌట్ యాక్చువల్ డివిజన్ అంటే వితౌట్ పెర్ఫార్మింగ్ యాక్చువల్ డివిజన్, మనం డివిజన్ పెర్ఫార్మ్ చేయకుండా చెప్పాలి. సో దీనికోసం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుందాం. ఆల్రెడీ న్యూమరేటర్లో 11 ఆల్రెడీ ప్రధాన సంఖ్య కాబట్టి దాన్ని మామూలుగా వేసుకోండి. న్యూమరేటర్లో 11 వేసుకోండి, దిట్ ఈస్ ఏ ప్రైమ్ నెంబర్. సో 12నే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుందాం. సో 2 వచ్చి దీన్ని 6 టైమ్స్, అగైన్ 2 వచ్చి దీన్ని 3 టైమ్స్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 2² × 3 అని రాయొచ్చు. సో ఇక్కడ చూడండి 2² × 3 వచ్చింది. సో ఇక్కడ డినామినేటర్ని అబ్జర్వ్ చేసినట్లయితే, హారాన్ని పరిశీలించినట్లయితే 2² వచ్చింది, బాగానే ఉంది. కానీ వేరే ప్రైమ్ నెంబర్ రాకూడదు అని చెప్పేసాను. కానీ ఇక్కడ 3 అనే ప్రైమ్ నెంబర్ వచ్చింది పక్కన. అంటే ఇది 2n × 5m ఫార్ములాలో లేదు. సో దిస్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అనమాట. దేర్ ఫోర్ నాన్ టెర్మినేటింగ్ repeating decimal. This is non-terminating repeating decimal. ఓకే, సో ఇదేంటి? అంతము కాని ఆవర్తిత దశాంశము. అంతము కాని ఆవర్తిత దశాంశము. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ వన్. 64/455. ఓకే, 64/455. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 64ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం అనుకోండి, ఏమొస్తుంది మనకి? 2/6 వస్తుంది. ఓకే, 2 × 2 × 2 అలా మనం మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే, సో
2ని 6 టైమ్స్ మల్టిప్లై చేసుకుంటే మనకి ఏమొస్తుంది 64 వస్తుంది అనమాట. బై 455ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 455. సో దీన్ని డివైడ్ చేసే ప్రైమ్ నెంబర్ కావాలి. ఏ ప్రైమ్ నెంబర్ డివైడ్ చేస్తుంది దీన్ని? 5 డివైడ్ చేస్తుంది. సో 5 వచ్చి 45లో 9 టైమ్స్, 5లో 1 టైమ్. సో 91 డివైడ్ చేసే ప్రైమ్ నెంబర్. సో 13 వరకు ఏ ప్రైమ్ నెంబర్ను డివైడ్ చేయదు. 91ని 13 మాత్రమే డివైడ్ చేస్తుంది. సో 13 7s ఆర్ 91. సో మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? 5 ఇంటూ 3 ఇంటూ 7. సో మనం ఇక్కడ డినామినేటర్ని అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇది 5 పవర్ m ఇంటూ 2 పవర్ n ఫార్ములాలో లేదు ఇక్కడ. సో 13 7 అనే వేరే ప్రైమ్ నెంబర్స్ వచ్చేసిన డినామినేటర్లో. సో దిస్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్, దేర్ ఫోర్ దిస్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్ repeating decimal. సో దిస్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. సో తెలుగులో అంతము కాని ఆవర్తిత దశాంశము. అంతము కాని ఆవర్తిత దశాంశము. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే. సో నెక్స్ట్ ఫోర్త్ వన్, 15 by 1600. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 5 అని రాయొచ్చు. సో 3 ప్రైమ్ నెంబర్ అవుతుంది, 5 ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో 15ని 3 ఇంటూ 5 అని రాయొచ్చు. 3 ప్రధాన సంఖ్య అవుతుంది, 5 ప్రధాన సంఖ్య అవుతుంది. సో ఇక్కడ 1600 ఉంది కదా, 1600 అని రాస్తానంటే నేను 16 ఇంటూ 100 అని రాశాను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 5. సో 16 ఎలా రాసుకోవచ్చు మనం? 2 పవర్ 4 అని రాసుకోవచ్చు. 100 ఎలా రాసుకోవచ్చు? 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 5 వచ్చి 5 స్క్వేర్లో క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ డినామినేటర్లో ఓన్లీ 1 5 మిగులుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 బై 2 పవర్ 4 ఇంటూ 2 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 2 పవర్ 6. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఫార్ములా రాసుకున్నట్లయితే 2 పవర్ 6. సో 2 పవర్ 6 ఇంటూ 5 ఉంటుంది అన్నమాట ఇక్కడ మనకి. ఓకే. సో ఇది మనకి ఏ ఫార్ములాలో ఉంది ఇప్పుడు మనకి? ఇదంతా కూడా డినామినేటర్ 2 పవర్ n ఇంటూ 5 పవర్ n ఫార్ములాలో ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. దిస్ ఈజ్ terminating decimal. This is terminating decimal. ఓకే. ఇప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాబ్లం చేసేటప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకొని క్యాన్సిల్ ఉంటే క్యాన్సిల్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం డిసైడ్ చేయగలగాలి. అంతేకాకుండా డైరెక్ట్గా మనం డిసైడ్ చేయలేం. ఓకే. సో బాగా గుర్తుపెట్టుకోండి అందరూ కూడా ఈ విషయాన్ని. సో నెక్స్ట్ ప్రాబ్లం 29 by 243. సో 29 by 343. So 29 is a prime number, so we cannot prime factorize it. And next we have to take 343. So if you take 343, 343 తీసుకుంటున్నాను ఇప్పుడు నేను. సో 343ని డివైడ్ చేసే ప్రైమ్ నెంబర్ తీసుకున్నట్లయితే 7 అవుతుంది. 7 వచ్చి 7 4s are 28. సో 34 నుంచి 28ని సపరేట్ చేస్తే 6 వస్తుంది. సో 3ని డౌన్ చేసుకుంటే 63. 63లో 7 వచ్చి 9 టైమ్స్. సో 49ని 7 how many times? 7 times. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 7 క్యూబ్. సో ఇది మనకి అబ్జర్వ్ చేసినట్లయితే డినామినేటర్ 2 పవర్ n ఇంటూ 5 పవర్ m ఫార్ములాలో లేదు కాబట్టి దేర్ ఫోర్ దిస్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ repeating decimal.
సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో నెక్స్ట్ 6th వన్ చేద్దాం. 6th ప్రాబ్లం. (23 by 2 cube into 5 square). సో ఈ ప్రాబ్లం మనం చేయడానికి ఏం లేదు, అంతా కూడా ప్రాబ్లం చేసేసి అంతా పెర్ఫామ్ చేసేసి ఈ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. మనం చేయడానికి ఏమీ లేదు ఇందులో. 23 ప్రైమ్ నెంబర్ ఆల్రెడీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేశారు. సో డినామినేటర్ని చూసుకున్నట్లయితే డినామినేటర్ అంతా కూడా మనకి 2n into 5n ఫార్ములా కనిపిస్తుంది కాబట్టి సో దిస్ ఈజ్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్. సో దిస్ ఈజ్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్. సో ఇది అంతమయ్యే దశాంశము, అంతమయ్యే దశాంశము. సో అంతమయ్యే దశాంశం ఇది. చాలా ఈజీ ప్రాబ్లం ఇది. సో డైరెక్ట్గా వాడే ఇవ్వడం జరిగింది కాబట్టి. సో నెక్స్ట్ ప్రాబ్లం. సో 129 7th one. 129 by 2 square into 5 power 7 into 7 power 5. సో ఇక్కడ 129ని మనం తీసుకున్నట్లయితే 129. సో దీన్ని మనం ఏమైనా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయగలుగుతాం చూడండి. సో 129 తీసుకున్నట్లయితే సో 129ని 3 డివైడ్ చేస్తుంది. సో 3 వచ్చి 4 times 3 times. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 3 multiplied by 43 by 2 square into 5 power 7 into 7 power 5. సో డినామినేటర్ని అబ్జర్వ్ చేసినట్లయితే డినామినేటర్లో 2 power n బాగానే ఉంది, 5 power m ఫార్ములాలో బాగానే ఉంది, కానీ పక్కన చూడండి 7 వచ్చేసింది. సో వేరే ప్రైమ్ నెంబర్ ఉండకూడదు మనకి. సో దిస్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. దేర్ఫోర్ దిస్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ repeating decimal. So this is a non-terminating repeating decimal. ఇది అంతము కాని ఆవర్తిత దశాంశం. అంతము కాని ఆవర్తిత దశాంశం. అంతము కాని ఆవర్తిత దశాంశం. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం 9 by 15. సో ఇది చాలా ఈజీ ప్రాబ్లం. 8th ప్రాబ్లం 9 by 15. సో 9 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకున్నాం అనుకో, ఏమొస్తుందండి మనకి? 3 into 3 వచ్చింది. అదేవిధంగా 15 3 into 5 అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 క్యాన్సిల్ అయిపోయింది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 by 5. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? మనకి 3 by 5 power 1 into ఏమీ లేదు కదా పక్కన 2 power 0 అని రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ 2 power n into 5 power n ఫార్ములాలో ఉందా లేదా? మనకి ఉంది డినామినేటర్. సో దిస్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. ఇది ఏమవుతుంది ఇప్పుడు మనకి? టెర్మినేటింగ్ డెసిమల్. సో దిస్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. అంతమయ్యే దశాంశము. అంతమయ్యే దశాంశం. ఓకే. సో ఇక్కడ ఈ ప్రాబ్లం చెప్తాను చూడండి ఒకసారి. చాలా మంది ఏంటంటే ఇలాగ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ 9 ఇక్కడ రాసేసి ఇలాగా 15ని 3 into 5 అని రాసుకొని చూడండి, డినామినేటర్ మాత్రమే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకున్నారు అనమాట, న్యూమరేటర్ చేయలేదు. సపోజ్ నేను అందుకే ప్రాబ్లం స్టార్ట్ చేసి చెప్పాను, న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా చేసుకోవాలి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, లేకపోతే ఎంత ఇబ్బంది. చూడండి ఇక్కడ ఒక స్టూడెంట్ ఏం చేశాడంటే
9 అలా ఉంచేసి 3 into 5 అని రాసాడు 15 కింద డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడం జరిగింది. ప్రధాన కారణంగా లబ్ధంగా రాయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏముంది ఇది 3 into 5 అని వచ్చింది. సో అబ్బాయి ఏమనుకుంటాడంటే 2 power m into 5 power n ఫార్ములాలో లేదు 3 వచ్చేసింది ఇక్కడ. సో దిస్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అని రాసాడు అనమాట ఎగ్జామినేషన్లో. చూడండి ఎంత బ్లండర్ మిస్టేక్ జరిగింది ఇక్కడ. సో అందువల్లే ఇక్కడ చూడండి 9/15 ఇలా చూడగానే మనకి ఎలా ఉంటుంది, అది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ లా అనిపిస్తుంది, అంతము కానీ ఆవర్తిత దశాంశం అనిపిస్తుంది. ఎందువల్లంటే 15 అని రాసుకోవచ్చు, 3 into 5 అని రాసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుంది, 9ని 3 into 3 అని రాసుకున్న తర్వాత ఈ 3 క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏం మిగిలింది చూడండి, డినామినేటర్లో 5 మాత్రమే మిగిలింది. సో ఇలా డినామినేటర్లో ఓన్లీ 5 వచ్చినా, ఓన్లీ 2s వచ్చినా, లేదా 5, 2 యొక్క కాంబినేషన్ వచ్చినా మల్టిప్లికేషన్ కింద అది ఖచ్చితంగా టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. కానీ మీరు ఇలా చూసుకున్నట్లయితే 3 into 5 అని రాసుకొని దిస్ ఈజ్ ఎ నాన్ టెర్మినేటింగ్ అని రాస్తే దట్ ఈస్ గోయింగ్ టు బి మిస్టేక్. సో ఇలాగే మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇలా కాకుండా సపోజ్ పైన మనకి 4 ఇచ్చి బై 15 ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్గా సరిపోద్ది. దిస్ ఈజ్ ఈక్వల్ 4, దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 into 2 బై 15 రాసుకోవచ్చు, 3 into 5 అని రాసుకున్నాం. సో కింద మనకి డినామినేటర్ 2 power n into 5 power n ఫామ్లో లేదు కాబట్టి దిస్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో మీ అందరికీ అర్థమైంది కదా. సో ఖచ్చితంగా న్యూమరేటర్ని డినామినేటర్ని ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుని అప్పుడు ఏమైనా క్యాన్సిల్ అయ్యి ఉంటే క్యాన్సిల్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం డిసైడ్ చేయగలుగుతాం అది టెర్మినేటింగ్గా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అవుతుందా అనేది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం 9th one 36/100. సో మనం 36ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం అనుకోండి, 9 4 36 కదా, 4 నెలలు రాసుకోవచ్చు, 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు, 9 నెలలు రాసుకోవచ్చు, 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో చిన్న నెంబర్ కాబట్టి డైరెక్ట్గా నేను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేశాను. సో 100 నెలలు రాయొచ్చు మనం 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4, 5 స్క్వేర్ అంటే 25, 25 4 100 కాబట్టి ఇప్పుడు ఈ 2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగులుతుంది మనకి 3 స్క్వేర్ బై 5 స్క్వేర్. సో డినామినేటర్లో ఓన్లీ 5s వచ్చినా, ఓన్లీ 2s వచ్చినా, వాడి యొక్క కాంబినేషన్ ప్రోడక్ట్ కింద వచ్చినా సరే, 2u 5 కాంబినేషన్ ప్రోడక్ట్ కింద వచ్చినా సరే అది ఏమవుతుంది, టెర్మినేటింగ్ అవుతుంది. చూడండి డినామినేటర్ ఏ ఫామ్లో ఉంది, ఇప్పుడు 2 power m into 5 power n ఫామ్లో ఉంది. సో ఇక్కడ 2 లేదనుకోకండి, 2 power 0 వేసుకోండి. సో దిస్ ఈజ్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్. ఇప్పుడు ఇది ఏమవుతుంది మనకి టెర్మినేటింగ్. సో దిస్ ఈజ్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్. టెర్మినేటింగ్ డెసిమల్. దిస్ ఈజ్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్. అంతమయ్యే దశాంశము. అంతమయ్యే దశాంశం. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో దీంట్లో ఇంకా లాస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లంలో లాస్ట్ ప్రాబ్లం. సో మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా అసలు ఏం డౌట్ ఉండకూడదు, అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ కట్గా బాగా నేర్చుకోవాలి, ఎటువంటి వితౌట్ హెసిటేషన్ మనం నేర్చుకోవాలి, అప్పుడే మనకు మ్యాథ్స్ బాగా వస్తుంది. సో దిస్ ఈజ్ నెక్స్ట్ వన్ 77/210. సో 77 ఎలా రాసుకోవచ్చు మనం, 7 into 11 అని రాసుకోవచ్చు. అలాగే 210 ఎలా రాసుకోవచ్చు, 21 into 10 అని రాసుకోవచ్చు కదా. 21 అంటే ఎలా రాసుకోవచ్చు, 3 into 7, 7 3s are 21. 10 ఎలా రాసుకోవచ్చు, 2 into 5. సో ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనం 77ని 7 into 11 అని రాస్తాం, అలాగే 210ని 7 into 3 into 2 into 5 అని రాస్తాం. సో డినామినేటర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 7 వచ్చి 7తో క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలింది చూడండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు 11/3 into 2 into 5. సో ఇక్కడ 3 అనే ప్రైమ్ నెంబర్, వేరే ప్రైమ్ నెంబర్ వచ్చేసింది అలా రాకూడదు కాబట్టి దిస్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ అవుతుంది. ఏమవుతుంది, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్. So this is non-terminating repeating decimal.
రిపీటింగ్ డెసిమల్. సో ఇది అంతము కాని ఆవర్తి దశాంశం అని రాయాలి. సో ఈ విధంగా మనం సెకండ్ రామన్లో ప్రాబ్లమ్స్, సో వితౌట్ పెర్ఫార్మింగ్ యాక్చువల్ డివిజన్, సో వీ క్యాన్ చెక్ వెదర్ ద గివెన్ రేషనల్ నెంబర్ ఈజ్ టెర్మినేట్ డెసిమల్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం చేయాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, థర్డ్ రామన్. Write the following rational numbers in decimal form using theorem number 1.4 అని ఇచ్చాడు. సో ఇక్కడ ఈ 1.4 అనేది ఏమీ లేదు, రాంగ్. ఇది 1.4 ఇస్ కాదు, ఇది 1.2. సో 1.2 అది. సో ఏంటంటే ఆ థియరం ఏంటంటే రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇన్ డెసిమల్ ఫామ్ యూజింగ్ అని ఇచ్చాడు కాబట్టి డెసిమల్ ఫామ్లో రాయాలి. అంటే ఇక్కడ కూడా అంతే, మనం డివైడ్ చేయకుండా రాయాలి. ఆల్రెడీ సేమ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం నిన్న చేయడం జరిగింది. డూ దిస్లో ఈ ప్రాబ్లమ్స్, ఇటువంటి మోడల్ ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది. సో ఒకసారి మీకు చేస్తే అర్థమవుతుంది. భాగించకుండానే క్రింది అకనీయ సంఖ్యల యొక్క దశాంశ రూపాన్ని చెప్పమంటాడు. ఇక్కడ తెలుగులో కరెక్ట్గా ఇచ్చాడు, తెలుగు మీడియంలో కరెక్ట్గా ఇచ్చాడు. ఇక్కడ ఇవ్వలేదు. రేషనల్ నెంబర్స్ ఇన్ డెసిమల్ ఫామ్ యూజింగ్ అన్నాడు. అంటే ఇక్కడ వితౌట్ యాక్చువల్ డివిజన్, without performing actual division, we have to find the decimal form of the given rational numbers. సో భాగించకుండానే క్రింది ఇచ్చిన అకనీయ సంఖ్యల యొక్క దశాంశ రూపాలని తెలియచేయాలి. సో దీనికోసం మనం ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. చాలా ఈజీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా. సో ఫస్ట్ వన్ 13/25. సో మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి, న్యూమరేటర్ని డినామినేటర్ని. సో దిస్ ఈజ్ 13 ఆల్రెడీ ప్రైమ్ నెంబర్ కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో 25 ఎలా రాసుకోవచ్చు, మనం 5² అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే న్యూమరేటర్ని డినామినేటర్ని, ఇక్కడ 5² ఉంది కదా, న్యూమరేటర్ని డినామినేటర్ని 2² మల్టిప్లై చేస్తాను. ఇక్కడ 5³ ఉందనుకోండి, 2³ ఇంటూ 2³ న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 13 ఇంటూ 2² బై 5² ఇంటూ 2² అని రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్ టు 13 ఇంటూ 2² అంటే 4 బై 5 2s are 10, 10². దిస్ ఈజ్ 10². 10² అంటే ఎంత, 100 అవుతుంది. సో 13 4s are ఎంత అవుతుంది, 52 అవుతుంది. సో దిస్ ఈజ్ 52/100. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 52/100 ఎంత, ఇక్కడ డినామినేటర్లో 2 zeros ఉన్నాయి కాబట్టి ఇక్కడున్న పాయింట్ ఇటువైపుకి 2 ప్లేస్ మూవ్ అవుతుందండి, ఇక్కడ వస్తుంది పాయింట్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.52. సో వితౌట్ పెర్ఫార్మింగ్, మనం యాక్చువల్ డివిజన్ చేయకుండానే మనం చాలా ఈజీగా దీని యొక్క డెసిమల్ ఫామ్ని ఫైండ్ అవుట్ చేయగలిగాం. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ వన్ 15/16. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 15/16 ఎలా రాసుకోవచ్చు. 15 ఎలా రాస్తానంటే నేను 15ని నేను 3 ఇంటూ 5 అని రాస్తాను. అదేవిధంగా 16ని 2/4 అని రాసుకుంటున్నాను. ఇప్పుడు నేను న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా 5/4తో మల్టిప్లై చేస్తాను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 5 ఇంటూ 5/4 బై 2/4 ఇంటూ 5/4. మీ అందరూ డౌట్ రావచ్చు, ఇలా ఎందుకు మల్టిప్లై చేస్తామంటే ఈ క్రింద మనకి 10 యొక్క మల్టిపుల్ కింద వస్తుంది అనమాట. అంటే 10, 10² 10³ అలా వస్తే డివిజన్ చేయడం చాలా ఈజీ. ఆ విషయం మీ అందరికి తెలుసు. 100 తోటి, 10 తోటి, 1000 తోటి డివిజన్ చేయడం చాలా ఈజీ. సపోజ్ 375. సో దీన్ని 100తో డివిజన్ చేయాలనుకోండి, చాలా ఈజీ డివిజన్ చేయకుండా. 2 zeros ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోవడమే 2 ప్లేసెస్కి. సో 3.75 వచ్చింది. 1000 ఉందనుకోండి, ఇక్కడ పాయింట్ పెట్టుకోవడమే 0.375 వచ్చింది అనమాట. సో అందువల్ల మనం ఏం చేయాలంటే ఇక్కడ 10 యొక్క పవర్స్ కింద మనం దీన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఇక్కడ ఏవైతే పవర్ ఉందో పక్కన కూడా 5కి అదే పవర్ పెట్టాలి. సో అందువల్ల నేను న్యూమరేటర్ డినామినేటర్ని 5/4తో మల్టిప్లై చేస్తాను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు పైన మామూలుగా చూడండి, 3 5s are ఎంత, 15. 5/4 అంటే 625. 5 5s are 25 and 25 5s are 25 are 625 బై, సో కింద ఎంత వస్తుంది మనకి, 10/4.
సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఏం చేయాలంటే 625ని 15తో మల్టిప్లై చేయాలి. 625ని 15తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో 15 5s are 75, 5 7 is remaining, 15 2s are 30, 32 37, 37 3 is remaining, 15 6 are 90, 90 plus 3 93. So this is 9375. So 9375 by 10 power 4 అంటే 10,000 అన్నమాట. అంటే పాయింట్, ఇక్కడ ఉన్న పాయింట్ ఎన్ని ప్లేసెస్ మూవ్ అవుతుంది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి 3 ప్లేసెస్ మూవ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.9375. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. అందరికి అర్థమైంది కదమ్మా? సో కింద 10 యొక్క పవర్ కింద వచ్చేలా మనం చేసుకోవడం కోసం మనం ఇలా చేస్తాం. సో ఇక్కడ 2 క్యూబ్ ఉంటే ఏం చేయాలి? న్యూమరేటర్ని డినామినేటర్ని 5Qతో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 2 స్క్వేర్ ఉంటే న్యూమరేటర్ని డినామినేటర్ని 5 స్క్వేర్తో మల్టిప్లై చేయాలి. చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి డినామినేటర్ ఏమవుతుందంటే 10 యొక్క పవర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో 10 యొక్క పవర్ కింద వచ్చిందంటే మనం మల్టిప్లికేషన్ డివిజన్ చేయడం చాలా ఈజీ అన్నమాట. సో ఆ విధంగా మనం ఈ ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ వన్, 23 by 2 cube into 5 square. సో న్యూమరేటర్ మనకి ప్రైమ్ నెంబర్, దాన్ని మనం ఏం చేయలేము ఇంకా. సో 23 మామూలుగా రాసుకోండి బై 2 క్యూబ్ వచ్చింది, కానీ పక్కనే ఉండాలి 5 క్యూబ్ ఉండాలి మనకి. ఎందువల్లంటే పవర్స్ రెండు ఈక్వల్గా వచ్చి చూసుకోవాలి, అప్పుడే మనం 10 యొక్క పవర్ కింద రాయగలుగుతాం. సో ఇక్కడ 5 స్క్వేర్ ఉంది, ఇక్కడ మనకి ఏం ఉండాలి? 5 క్యూబ్ ఉండాలి. కాబట్టి మనం ఏం చేద్దామంటే న్యూమరేటర్ని 5తో మల్టిప్లై చేద్దాం, డినామినేటర్ని 5తో మల్టిప్లై చేద్దాం. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే 5 స్క్వేర్ ఇంటూ 5 ఎంత అవుతుంది? 5 క్యూబ్ వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 23 into 5, 23 into 5 by 2 cube into 5 cube. So 23 5s, this is 115 by 2 cube అంటే ఎంత వస్తుంది మనకి? 2 cube into 5 cube అంటే 10 cube. సో అంటే 3 ప్లేసెస్ పాయింట్ మూవ్ అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.115. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. అన్ని కూడా చాలా ఈజీ ప్రాబ్లమ్స్, కానీ కొంతమంది వీటికి డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. ఎందువల్లంటే లోయర్ క్లాసుల్లో డివిజన్స్ మల్టిప్లికేషన్ సరిగ్గా చేయకపోవడమే దానికి కారణం. ఓకే, సో నెక్స్ట్ ఫోర్త్ వన్ తీసుకుందాం. 7218 by 3 square into 5 square. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే 7208ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 7218. సో దీన్ని డివైడ్ చేసే ప్రైమ్ నెంబర్ 2 తీసుకుందాం. 2 వచ్చి 7లో 3 times, 12లో 6 times, సో 01లో 0 times, 8లో 4 times. ఓకే, సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఇప్పుడు మనం ఒకసారి చూడండి, డివిజన్ 6 12లో 6 times 0 1, నెక్స్ట్ 18లో 9 times, 18లో 9 times. నెక్స్ట్ సో దీన్ని డివైడ్ చేసే ప్రైమ్ నెంబర్ ఏంటి? 3 డివైడ్ చేస్తుంది దీన్ని. ఇందువల్ల చూడండి 6కి 3 యాడ్ చేస్తే 9, 9కి 9 యాడ్ చేస్తే 18, కాబట్టి 18 3లో డివైడ్ అవుతుంది, కాబట్టి 3లో డివైడ్ అవుతుంది. సో 12 3s are 36, 0 times and 3 times, this is 1203. సో అగైన్ మళ్ళీ ఇది 3లో డివైడ్ అవుతుంది. సో 3 వచ్చి దీంట్లో 4 times 0 1, 401. సో దిస్ ఈజ్ కూడా ఎలా వచ్చింది మనకి? 3 స్క్వేర్ ఇంటూ 2 ఇంటూ 401 వచ్చింది. చూడండి, 3 ఇంటూ 3 3 స్క్వేర్ కదా, 2 ఇంటూ 401. సో బై 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. సో యాక్చువల్గా అందరూ కూడా ఏమనుకుంటారంటే ఇక్కడ 3 స్క్వేర్ వచ్చేసింది, 2n ఇంటూ 5n ఫామ్లో రాలేదు కాబట్టి దీన్ని మనం డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేయలేము, ఇది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది, ఇలా అనుకుంటారు అనమాట. కానీ ఇక్కడ చూడండి, ఈ 3 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఏమొచ్చింది మనకి? 5 స్క్వేర్ వచ్చింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 401. ఇప్పుడు ఇక్కడ 5 స్క్వేర్ వచ్చింది, మనం పక్కనే ఉండాలి 2 స్క్వేర్ ఉండాలి, కాబట్టి
నేను ఒక 2 స్క్వేర్ తోటి మల్టిప్లై చేస్తున్నాను న్యూమరేటర్ని, డినామినేటర్ని 5 స్క్వేర్ పక్కన మరలా ఇంకొక 2 స్క్వేర్ వేసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 401ని 2తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 802 వస్తుంది. ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. కింద ఎంత అవుతుంది? 10 స్క్వేర్ అంటే 100 వచ్చింది. 5 2 are 10, పైన స్క్వేర్ అంటే 100 వచ్చింది. సో దీన్ని మనం 4తో మల్టిప్లై చేసినట్లయితే 3000, 4 2 are 8, 0, 3208 వచ్చింది అనమాట బై 100. సో దీన్ని 100తో డివైడ్ చేస్తే ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడ మూవ్ అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 32.08. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేసుకోవచ్చు. కాబట్టి మనం డైరెక్ట్గా ఇక్కడ డినామినేటర్ని చూసి అది టెర్మినేటింగ్ అవుతుందా నాన్ టెర్మినేటింగ్ అవుతుందా డిసైడ్ అయిపోయి డివిజన్ మనం అంటే సపోజ్ ఇది నాన్ టెర్మినేటింగ్ అనుకోండి, మనం ఖచ్చితంగా ఏం చేయాలి? యాక్చువల్గా డివిజన్ చేయవలసిందే. ఇలా షార్ట్ కట్స్ ఏం పని చేయ వర్కౌట్ అవ్వ. ఇంకా మీకు అర్థమవుతుందమ్మా? ఇక్కడ సపోజ్ ఇక్కడ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ అలా ఉండి పైన ఇక్కడ ఏం క్యాన్సిల్ అవ్వకుండా ఉండిపోయింది అనుకోండి, మనం ఇంకేం చేయలేము. మామూలుగా డివిజన్ యాక్చువల్ డివిజన్ చేసుకోవాల్సిందే. సో ఈ విధంగా ఏం చేయలేము. 2n ఇంటూ 5n ఫామ్లో ఒక కన్వర్ట్ అయితేనే మనం ఇలా చేయగలుగుతాం. సో అలా కాకుండా 3 స్క్వేర్ కానీ 7 స్క్వేర్ కానీ కింద మిగిలిపోయింది అనుకోండి, మనం ఇంకా మామూలుగా డివిజన్ ఇలా చేసుకోవాల్సిందే. ఇందువల్ల ఇది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది కాబట్టి మామూలుగా చేసుకోవాల్సింది డివిజన్, ఇంక చేయడానికి ఏం లేదు. మనం ఏవైతే టెర్మినేటింగ్ ఇవన్నీ కూడా టెర్మినేటింగ్ డెసిమల్స్ మాట, అందువల్ల మనం డైరెక్ట్గా ఇలా వచ్చేస్తున్నాయి ఆన్సర్లు. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అయితే మామూలుగా చేసుకోవాల్సిందే, డివిజన్ చేసుకోవాల్సిందే. ఓకే, ఇంకా దీంట్లో లాస్ట్ ప్రాబ్లం, థర్డ్ రామంలో లాస్ట్ ప్రాబ్లం. సో 143, సో ఫిఫ్త్ వన్. సో 143 by 110. సో 143 ఎలా రాసుకోవచ్చు మనం? 11 13s are 143. సో 110 ఎలా రాసుకోవచ్చు? 11 into 10 అని రాసుకోవచ్చు. చూడండి 11 క్యాన్సిల్ అయిపోయింది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 13 by 10 వచ్చింది. సో 13 by 10 అంటే ఎంత అవుతుంది? 1.3 అవుతుంది. సో డైరెక్ట్గా వచ్చేసింది ఆన్సర్ ఇంకది. ఓకే, ఈ విధంగా చాలా సింపుల్గా ఈ ప్రాబ్లం చేయొచ్చు. సో ఎగ్జామినేషన్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తే చాలామంది స్టూడెంట్స్, చిన్నపిల్లలు కదా మీరు, ప్రాబ్లమ్స్లో చాలా ప్రాబ్లమ్స్ చేయకుండా వదిలేస్తూ ఉంటారు అనమాట. సో మనం ఖచ్చితంగా పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేయొచ్చు. సో పర్ఫెక్ట్నెస్ అనేది మ్యాథమెటిక్స్కి చాలా ఇంపార్టెంట్. సో ఫోర్త్ Roman. సో దిస్ ఈస్ ద లాస్ట్ Roman ఆఫ్ దిస్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు వరకు మనం నిన్న నుంచి స్టార్ట్ చేసిన కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఈ ఎక్సైజ్ లో లాస్ట్ Roman అనమాట. 1.3 ఎక్సైజ్ లో లాస్ట్ Roman. చాలా ఈజీ ప్రాబ్లమ్స్ ఇవి కూడా. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ డెసిమల్ నెంబర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q and write the prime factors of q what do you observe? q యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ గురించి మీరు ఏం చెప్పగలరు? రైట్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ q అండ్ వాట్ డూ యూ అబ్జర్వ్ అని అడుగుతున్నారు అనమాట. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, అంటే ఏం చేయాలి ప్రాబ్లంలో? p by q ఫామ్లో రాయమంటున్నాడు. రాసిన తర్వాత q యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ గురించి మీరు ఏం చెప్పగలరు అని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ ప్రాబ్లంలో చిన్న మిస్టేక్ ఉంది. ఏంటంటే ఇక్కడ రైటింగ్లో ఎలా ఉండాలంటే, చెక్ వెదర్ ద గివెన్ decimals are rational, given decimals are terminating or non-terminating. If the given decimals are terminating decimals, then convert the given numbers into p by q form. అంటే ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ రేషనల్ నెంబర్సా కాదా అని ఇవ్వాలి. ఇక్కడ రేషనల్ నెంబర్సా ఇర్రేషనల్ నెంబర్స్ అని ఇవ్వాలి. ఒకవేళ రేషనల్ నెంబర్స్ అయితే దాన్ని p by q ఫామ్లో రాసి q యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసి దాని నుండి నువ్వు ఏం గమనించని ఇవ్వాలి. ఇక్కడ చిన్న మిస్టేక్ ఏదో పడింది ఇక్కడ మొత్తం మీద. సో మనం ఫస్ట్ ఇవి రేషనల్ నెంబర్స్ కాదా మనం డిసైడ్ చేయాలి. చూడండి, ఇందులో రేషనల్ నెంబర్స్ ఏంటి మనం చాలా ఈజీగా చెప్పొచ్చు. ఇందువల్ల చూడండి, దిస్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్. సో ఇది రేషనల్ నెంబర్. పైన బార్ పెట్టగలిగా ఉంటే ఇది కూడా రేషనల్ నెంబరే. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ ఇది కూడా రేషనల్ నెంబరే. సో ఇది కూడా రేషనల్ నెంబరే. ఎటు వచ్చి ఇక్కడ చూడండి, ఒక సీక్వెన్స్ లో ఏమీ రిపీట్ కావట్లేదు ఇక్కడ. సో ఎక్సెట్రా వచ్చేసింది. సో దిస్ ఈజ్ నాట్ నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్. నాన్ టెర్మినేటింగ్ అవుతుంది, నాన్ రికరింగ్ అవుతుంది. సో ఇది మనకి రేషనల్ నెంబర్ కాదు. సో ఇది ఏంటంటే ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో దీన్ని పక్కన పెట్టి మిగతా ఈ 3 ప్రాబ్లమ్స్ మనం చేయాలి ఇప్పుడు. సో దీంట్లో ఫస్ట్ది ఏంటంటే, దీంట్లో ఫస్ట్ది 43.5
1 2 3 చేరు. సో దీన్ని మనం P/Q ఫామ్లో రాయాలి. ఆల్రెడీ మనం చేసాం నేను ఈ ప్రాబ్లమ్స్, ఇటువంటి ప్రాబ్లమ్స్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, 43 అంటే 43,123 రాసేసుకొని, సో ఇక్కడ పాయింట్ తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, 3 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం 1000 పెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు దీన్ని 43,123, సో 1000 ఎలా రాసుకోవచ్చు మనం, 2 cube into 5 cube అని రాయొచ్చు. ఓకే, సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం క్యూని. వాట్ డూ యూ అబ్జర్వ్ అని అడుగుతాం. వాట్ డూ యూ అబ్జర్వ్ అంటే దీంట్లో మనం ఏం అబ్జర్వ్ చేసాం, Q is in the form of Q is in the form of 2 power n into 5 power m. సో Q అనేది 2 power n into 5 power m ఫార్ములా ఉంది. Q అనేది Q అనేది 2 power n into 5 power m రూపంలో ఉన్నది. అని రాయాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్ వన్ ఏంటంటే, థర్డ్ వన్ 43.12 బార్. సో ఇలా బార్ పెట్టామంటే ఇది ఏమవుతుంది, మనకి రేషనల్ నెంబర్ అవుతుంది. సో దీన్ని ఇప్పుడు మనం P/Q ఫామ్లో రాయాలనుకోండి. మనం 8th క్లాస్లో నేర్చుకున్న మెథడ్ ఏంటంటే, సో దీని యొక్క పీరియాడిసిటీ ఎంత, పీరియాడిసిటీ ఈజ్ 2 అండ్ పీరియడ్ ఈజ్ 1 2. దీని యొక్క అవధి వ్యవధి అంటాం. దీని యొక్క అవధి ఎంత అంటే 2, వ్యవధి ఎంత అవుతుందంటే 1,2 అవుతుంది. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే లెట్ దీన్ని x అనుకోవాలి. లెట్ x ఈజ్ ఈక్వల్ టు 43.12 బార్ అనుకుంటున్నాను. సో దిస్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 43.12 ఎక్సెట్రా. సో దీని యొక్క పీరియాడిసిటీ 2 కాబట్టి, సో xని 100తో మల్టిప్లై చేసామంటే, సో 100x ఈజ్ ఈక్వల్ టు, సో బోత్ సైడ్స్ 100తో మల్టిప్లై చేస్తాను అనమాట. 100x ఈజ్ ఈక్వల్ టు, సో దీన్ని 100తో మల్టిప్లై చేస్తే పాయింట్ ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడ మూవ్ అవుతుంది. సో దిస్ ఈజ్ 4312.12 ఎక్సెట్రా. ఇప్పుడు మరలా దీనికి కింద మనం x వేసుకుందాం. x వాల్యూ దీనికి కింద వేసుకుందాం. సో x ఈజ్ ఈక్వల్ టు, x వాల్యూ అంటే ఎంత ఇక్కడ మనకి 43.12 ఎక్సెట్రా. సో రెండింటిని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేస్తే 99x ఈజ్ ఈక్వల్ టు, సబ్ట్రాక్ట్ చేసినట్లయితే ఇక్కడ 0 వస్తుంది. సో ఇక్కడ 9, సో 10 నుంచి 4 తీస్తే 6 2 4. సో దిస్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 4269/99. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 3 వచ్చి దీంట్లో 42లో 14 టైమ్స్, 6లో 2 టైమ్స్, 9లో 3 టైమ్స్, నెక్స్ట్ 99లో 33 టైమ్స్. సో దిస్ ఈజ్ ద P/Q ఫామ్. సో P/Q ఫామ్లో కన్వర్ట్ చేసామన్నమాట. సో కన్వర్ట్ చేసిన తర్వాత దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి డినామినేటర్ని. అంటే దిస్ ఈజ్ 1423, నెక్స్ట్ ఇక్కడ 3 into 11 అని రాసు. చూడండి ఇక్కడ డినామినేటర్లో 2 power m into 5 power n ఫార్ములాలో లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది ఏమైంది, నాన్ టెర్మినేటింగ్ రిపీటెడ్ డెసిమల్ అయిందన్నమాట. సో ఎగ్జామినేషన్లో ఇంత లెంగ్దీ ప్రాసెస్ మీరు చేయకుండా చాలా షార్ట్ కట్ మెథడ్ చెప్తాను చూడండి ఒకసారి. షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే, దీన్ని P/Q ఫామ్లో కన్వర్ట్ చేయాలనుకోండి. సో ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్ల మీద బార్ పెట్టని చూసుకోవాలి. ఎన్ని నెంబర్ మీద బార్ పెట్టింది మనకి 2 నెంబర్స్ కాబట్టి ఇక్కడ 2 9s వేసుకోవాలి. పాయింట్ తర్వాత 1 నెంబర్ మీద బార్ పెట్టింది అనుకోండి 1 9 వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే పాయింట్ బార్ తీసేయండి. తీసేస్తే 4312 వచ్చింది. సో దీంట్లోంచి బార్ లేని నెంబర్స్ ఏమున్నాయి, 43 ఉంది కదా, 43 సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత అవుతుందంటే 4269 వచ్చింది. సో దిస్ ఈజ్ 4269/99. సో దిస్ ఈజ్ ఈక్వల్ 1423/33. సో దిస్ ఈజ్ ఏ షార్ట్ కట్ మెథడ్. అంటే ఇదే ప్రాబ్లం మీకు ఎగ్జామినేషన్లో ఏదో హాఫ్ మార్క్ క్వశ్చన్ కానీ
ఇచ్చాడు అనుకోండి, ఈ ప్రాసెస్ చేయకూడదు. మనం ఈ ప్రాసెస్ చేస్తే టైం వేస్ట్ అయిపోద్ది మనకి. సో దీని షార్ట్ కట్ ఏంటంటే, ఎన్ని నెంబర్ల మీద బార్ పెట్టి ఉన్నాయో అన్ని నైన్స్ వేసుకోవాలి. పాయింట్ బార్ తీసేయాలి. తీసేసిన తర్వాత బార్ లేని నెంబర్స్ ఏమున్నాయో దాన్ని సబ్ట్రాక్ట్ చేసి ఇక్కడ వేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మన షార్ట్ కట్ మెథడ్లో చాలా ఈజీగా పీ బై క్యూ ఫామ్లో కన్వర్ట్ చేస్తాం.